హాయ్ హలో గాయ్స్ నమస్తే ఎట్లున్నారు? లంచ్ చేస్తున్నా గాయ్, చికెన్ తింటున్నా. హాలిడే ఈరోజు. మంచిగా రైస్ వండినా, చికెన్ తింటున్నా. బోర్ కొడతా ఉన్నది, మూవీ పోదామా అనిపిస్తున్నది. నేనున్న ఏరియాలో ఇంగ్లీష్ మూవీలే ఉంటాయి. చూస్తున్నా, అదే ఏదైనా చూద్దామని. అబ్సెషన్ చూసేసిన, డిస్క్లోజర్ డే చూసిన. ఇప్పుడు ఏదో ఉంది, ద విట్టియా అనేదో ఉంది, ఒక కొత్త మూవీ వచ్చింది, చూస్తా. మొన్న బ్లాక్ రూమ్స్ అని ఒక మూవీ పోయినా. వాయమ్మ, అది ఏం లేదు ఆయన, అది గోడలు చూపిస్తాడు ఆడు. 3 గంటలు గోడలే చూడాలి. ఆ గోడలకైనా ఎవడో వెళ్తాడు బయటికి, అందులోకైనా వీడి లోపల పోతాడు. నాకు తలకైనా వచ్చింది ఆ రూమ్స్. ద బ్లాక్ రూమ్స్ అని ఉంటుంది. నాకైతే నచ్చలే మూవీ అది, కానీ అబ్సెషన్ చూసేసిన. మన డిస్క్లోజర్ డే బాగుంది. ద విట్టి అంట, ఇప్పుడు అదే బాగున్నది. దానికి సీట్లు కూడా బాగా బుక్ అయిపోయినాయి. మనకు కూడా క్రౌడ్ ఉంటే కొంచెం మూవీ చూసిన ఫీల్ వస్తుంది. అదే పోదామా అని చూస్తున్నా మూవీ. మళ్ళీ బోర్ కొడతా ఉన్నది, వర్షం పడేటట్టుంది, నిద్రపోదామా అనిపిస్తుంది. అని ఇక ఏం చేస్తాం, 1 గంటన్నరనే మూవీ. అట్లా పోయి ఇట్లా వచ్చేద్దాం. చలో మళ్ళీ మూవీ పోదాం. సినిమా పోదాం అని చెప్పి ఇట్లా ఒరిగిన అయితే లేకపోతే అయితే లేదు. నాకైతే గాయస్ ఏం అర్థం అయితే లేదే. అమ్మ, పోవాలన్నా వద్దా పోవాలనిపిస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఏముందిలే ఇంకా పడుకో. రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా ఇన్స్టాగ్రామ్ లో. ఒకటి బాగా ఫేమస్ అయింది మళ్ళా, హమ్దమ్ సునియర్ అని. అమ్మా దేవుడా, సాయిరామ్, ఎట్లా ఎట్లా చేస్తున్నా ఆయన. నేను కూడా చేస్తా, ఒక రీల్ ట్రై చేస్తా ఇప్పుడు. అంత ఇట్లా మనం చేస్తే ఎవరు సార్ చెప్పు. లేడీస్ చేస్తే మాత్రం 100K 200K మనం ఏం చేసినా ఏం ఫరక్ పడదు. ఏం అల్గారిథం రా నాయన ఇది, మనం మార్చేటట్లేమి అల్గారిథాన్ని. ఫెయిల్ అయిపోయింది మూవీ పోయేది, ఏం చేస్తాం. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. వెదర్ కూడా బాగాలేదు, వర్షం పడేటట్టుంది. నాకు కూడా హెల్త్ బాగాలేదు guys. అంతా ఈ కొంత వస్తుంది, జ్వరం వచ్చేటట్టుంది. వెదర్ ఇంకా వర్షం పడ తడిసింది అనుకో, మళ్ళీ రేపు వర్క్ పోవాలి. ఎందుకు ఇక మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పి ఇక పోవట్లేదు. ఆడ సైకిల్ ఎందుకు కనిపిస్తుండొచ్చు ఆడ సైకిల్. ఇప్పుడు మా రూమ్ మళ్ళీ ఏమన్నాడు, మూవీ ఏం పోతావు బాయ్, మనము పార్క్ పోదాము అని అన్నాడు. కానీ ఆ అబ్బాయికి వర్క్ వచ్చింది సడన్ గా, ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ ఫ్రైడే అన్న ఎప్పుడన్నా చేద్దాం నిఖిల్ బాయ్, ఇప్పుడు ఏమనుకోకు అన్నాడు. సైకిల్ ఖరాబ్ అయింది, దాన్ని మంచిగా ఇప్పుడు 1 గంట సేపు రిపేర్ చేసిన దాన్ని. ఆ టైరు లూజ్ అయింది, స్క్రూ డ్రైవర్ టైట్ చేసి ఆ పంపు 1 గంట సేపు కొట్టిన దానికి. లాస్ట్కి ఏం చేస్తాం, పోతాను లేదు, ఆ పిల్లలకి వర్క్ వచ్చింది, ఏం చేస్తాం. నాకు కూడా ఆకలి అవుతా ఉన్నది, ఏం తినాలో అర్థం అవుతలేదు. చికెన్ తినేసిన, ఇంకా తినా మళ్ళీ రైస్, న్యూటెల్లా ఉంది, బ్రెడ్ ఉంది, తిని వండుకుంటా. ఇంకేముంది, ఇంకా ఫెయిల్ అయిపోయింది అది మూవీ పోయేది. బట్ మేబీ హోప్ఫుల్లీ తర్వాత చూస్తాం మూవీ. ఈరోజు పోవాలని లేదు, ఇక పోలేదు. ఏం రాసిపోయి ఉంటే అదే అవుతుంది. ఇంకేందబ్బా, ఇంకేముంది అంతే గైస్. కానీ మీ లవ్ అండ్ సపోర్ట్కి నేను ఏం చెప్పాలో కూడా నాకు మాటలు వస్తలేవు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ 6 days అవుతుంది. టెక్నికల్లీ 6 days అనుకో, ఇంకా 1 week అయింది కానీ 6 days. 29th జూలైకి నేను ఫస్ట్ పోస్ట్ చేసిన యూట్యూబ్లో. అంటే యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో ఉంది, 2016. అంటే నార్మల్గా యూట్యూబ్ వీడియో చూసుకొని, కానీ నేను ఎప్పుడు ఈ క్రియేటర్ సైడ్లోకి రాలే. అయితే 29th జూన్కి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన. ఆ రోజు నుంచి డైలీ ఒకటి అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన. ఒక మధ్యలో 2 days స్కిప్ చేసిన. కానీ ప్రతి వీడియోకి 1K 1.2K ఇంత షార్ట్ స్పాన్లో అన్ని వ్యూస్ వస్తున్నాయంటే నాకు కూడా కొంచెం మోటివేషనే కదా. నేను అనుకోకుండా ఒక ర్యాండమ్ వీడియో వల్ల యూట్యూబ్లోకి రావాల్సి వచ్చింది. కానీ నాకు అంత వ్యూస్ వచ్చినప్పుడు నాకు కూడా మోటివేషన్ వచ్చి ఇంకా చేస్తూ పోతున్నా. ఇట్లనే రాను మంచిగా ఇంకా కెమెరా వేసుకొని మంచిగా ఇంప్రూవ్ చేసుకొని, మైక్ ఉంటుంది, మైక్ పెట్టుకొని, ఇవన్నీ తెలియదు, ఇవంతా రీసెర్చ్ చేసి ఏంది ఏం కథ ఇవన్నీ స్టార్ట్ చేసి మెల్ల నాకు స్టార్ట్ చేసినప్పుడు 0 ఉండే సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 66 సబ్స్ అయ్యారు. నెక్స్ట్ నాకు తెలిసి 1 weekలో 100 అయిపోతుంది. 100 తర్వాత 1000 తర్వాత 10,000. ఇక మైల్ స్టోన్ అట్లా పెట్టుకొని పోతూనే ఉండాలి. మనం హార్డ్ వర్క్ చేయాలి. మన దాని వర్క్ని చూసి వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే చూద్దాం. ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. మనం ఒకటే చెప్తున్నాం, ఎవ్వరు 100% పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక ఏమంటారు
ఉంటాయి క్వాలిటీస్, కొన్ని నచ్చని క్వాలిటీస్ ఉంటాయి, నచ్చని క్వాలిటీస్ ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, అన్నీ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. లైఫ్ అంటేనే అది నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఒక్కో స్టెప్ పోతూనే ఉండాలి. అట్లా అది గైస్ ఏం లేదు. ఇప్పుడు బ్రెడ్ తినేసి, నొటెల్లా ఉంది, ఇది ఉంది, ఇవి 2 తినేసి పండుకుంటా. 9 అయితేనే ఉంది, 9:30 అవుతుంది. మళ్ళీ పొద్దున వర్క్ చేసుకోవాలి. ఇది అయిపోగా మళ్ళీ నైట్ ఇంకో వర్క్ ఉంటుంది, అది చేసుకోవాలి. అంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంతే. టేక్ కేర్ గైస్. బాయ్.